హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మౌలికా బ్లాగ్స్. సో ఈ వ్లాగ్ ఏంటంటే నేను డెంటల్ హాస్పిటల్కి వెళ్తున్నా. సో నాకు విజ్డమ్ టీత్ ఉంది, అది చాలా నొప్పి అయితే అవుతుంది, ఏమీ తినలేకపోతున్నా. సో తెప్పించుకుందాం అనేసి ఇక్కడ దగ్గర ఉన్న డెంటల్ హాస్పిటల్కి వెళ్తున్నా. సో మీకు ఈ వీడియోలో ఇక్కడ యూఎస్లో డెంటల్ హాస్పిటల్ ఎట్లా ఉంటుంది ఏంటనేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇంటూ మై వీడియో. ఇక్కడ మనం హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ లైక్ ఒక 1 వీక్ ముందు కానీ 2 months ముందు కానీ 1 month ముందు కానీ బుక్ చేసుకోవాలి. బికాజ్ ఇక్కడ డైరెక్ట్ వాకింగ్స్ అయితే అవ్వవు ఇండియాలో అయినట్టు. లక్కీగా నాకైతే ఒక 2 days బిఫోరే నాకు ఈ డెంటల్లో అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయింది. సో ఈ క్లినిక్ వచ్చేసి మా హౌస్కి చాలా నియర్ అనమాట. సో అందుకని నేను ఈ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నా, ఈజీ టు గో అనేసి. ఇది వచ్చి ఫ్రంట్ ఆఫీస్ అనమాట. సో నేను ఇక్కడ నా డీటెయిల్స్ అంతా ఎంటర్ చేస్తున్నా. డీటెయిల్స్ అంటే జస్ట్ ప్రీవియస్గా ఏమన్నా ట్రీట్మెంట్ తీసుకున్నారా, ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారా, ఎక్కడ తీసుకున్నారా అనేసి జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతే. నెక్స్ట్ డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసిన తర్వాత నన్ను ఇక్కడ వెయిట్ చేయమన్నారు. అండ్ ఈ క్లినిక్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ విజిట్, ఫస్ట్ స్కానింగ్ అనేది ఫ్రీ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను స్కానింగ్ రూమ్కి వెళ్ళాను. సో ఇది ఇక్కడున్న క్లినిక్లో ఇది ఒక 1 of the type. మేబీ యూఎస్లో వేరే క్లినిక్కి వేరే టైప్ ఉంటుందో లేకపోతే అన్నిటికీ ఒకటే అనేది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. బట్ నేను వెళ్ళిన దాంట్లో ఇది 1 of the type అనమాట. ఇక్కడ సైడ్కి మీరు మానిటర్లో అబ్జర్వ్ చేస్తే అక్కడ మనకి అట్లా వస్తుంది అనమాట స్కానింగ్ అనేది టీత్ గురించి. అండ్ ఇది వచ్చేసి ఇది ఇంకొక టైప్. నాకు తెలిసి ఈ స్కానింగ్ రిపోర్ట్ వల్ల అంటే మనకి విజ్డమ్ టీత్ వచ్చింది కదా, సో దానివల్ల ఫ్రంట్ ఉన్న టీత్ ఏమన్నా డిస్టర్బ్ అయినాయా లేకపోతే అదర్ దాన్ దాట్ మనకి ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ముందున్న టీత్కి అనేసి. అంటే నేను చెప్పినా కదా నాకు ఇండియాలో కూడా రూట్ కెనాల్ అయ్యింది. సో దానివల్ల ఇంకేమన్నా టీత్కి ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేసి కూడా చెక్ చేయడానికి మొత్తం ఎవ్రీథింగ్ స్కానింగ్ తీసారేమో. సో ఇండియాలో స్కానింగ్ అనేది డిఫరెంట్ ఉంది, ఇక్కడ యూఎస్లో స్కానింగ్ అనేది డిఫరెంట్ ఉంది. నాకు ఇండియాలో ఉన్నప్పుడు నాకు విజ్డమ్ టీత్ ఉంది, అది తీపించుకోవాలనుకున్నప్పుడు నాకు స్కానింగ్ ఎట్లా తీసారంటే ఒక్క ఆ టీత్కి మాత్రమే స్కానింగ్ తీసారనమాట. సో రిమైనింగ్ అంతా ఇంత పెద్ద ప్రాసెస్ అయితే ఏం లేదు. ఇక్కడ వచ్చేసి మొత్తం ఎవ్రీథింగ్ అంతా మొత్తం కంప్లీట్ సెట్ చూస్తున్నారు. ఇది ఈ సెకండరీ ఎందుకు తీసారని ఎగ్జాక్ట్గా అయితే నాకు ఐడియా లేదు. మేబీ వాళ్ళ ఒక అబ్జర్వేషన్ కోసం ఏమన్నా తీసుండొచ్చు. ఫస్ట్ స్కానింగ్ కానీ సెకండ్ టైం స్కానింగ్ తీసినప్పుడు చాలా అంటే చాలా అన్కంఫర్టబుల్ ఉంది. సో నేను ప్రీవియస్గా చెప్పినట్టు ఫస్ట్ విజిట్, ఫస్ట్ స్కానింగ్ అనేది ఈ క్లినిక్లో ఫ్రీ అనమాట. బికాజ్ లైక్ జనరల్గా అయితే వేరే క్లినిక్లో మనకి $150 to $170 ఛార్జ్ చేస్తారు ఫర్ స్కానింగ్ కన్నా. సో దీనివల్ల బెనిఫిట్ అంటే మనకి బెనిఫిట్ ఉంటుంది, ఎందుకంటే డెంటల్ ఇన్సూరెన్స్ అనేది చాలా హై కాస్ట్ ఇక్కడ యూఎస్లో. సో అందరికీ డెంటల్ ఇన్సూరెన్స్ ఉంటుందా అంటే మోస్ట్లీ మ్యాక్సిమం ఉండదు. మేబీ ఇక్కడ వాళ్ళకి ఉండొచ్చు, బట్ మన వాళ్ళకంటే చాలా రేర్. మోస్ట్లీ తీసుకోరు, లైక్ నార్మల్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు కానీ డెంటల్ ఇన్సూరెన్స్ అని స్పెసిఫిక్గా తీసుకోవాలన్నమాట. మొత్తం ఇన్సూరెన్స్ అనే దాంట్లో కవర్ అవ్వదు మ్యాక్సిమం. సో దీనివల్ల ఇట్లా అన్ఇన్సూరెన్స్ వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. బికాజ్ మనకి ఛార్జెస్ తక్కువ పడతాయి కదా, జస్ట్ మనం పే చేయాల్సింది ఓన్లీ టీత్ రిమూవ్ చేయడానికి మాత్రమే మనం పే చేస్తాం. సో మనకి స్కానింగ్ అనే దానికి మనం పే చేయాలి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ నా టీత్కి ఎగ్జామినేషన్ చేస్తున్నారు. అంటే టీత్కి ప్రాబ్లం ఏమన్నా ఉందా లేకపోతే గమ్స్కి ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేసి డయాగ్నోస్ చేస్తున్నారు అంతే. సో టీత్ రిమూవ్ చేయడానికి నాకు సేమ్ డే అవైలబిలిటీ లేదా అనేసి అన్నారు అనమాట. అంటే డాక్టర్కి అవైలబిలిటీ లేదనేసి అన్నారు. సో నాకు ఇక్కడ మధ్యలో కూడా సాటర్డే సండే వచ్చింది. సో సాటర్డే సండే ఇక్కడ క్లినిక్స్ అన్నీ ఆఫ్ ఉంటాయి అనమాట. సో వర్క్ చేయరు, ఏమైనా ఎమర్జెన్సీ అయితే తప్ప చూడరు అనమాట. సో ఇంకా నాకు మండేకి అవైలబిలిటీ ఇచ్చారు. సో మండే వచ్చి టీత్ రిమూవ్ చేసుకోవాల్సి వచ్చింది అనమాట. సో మండే వచ్చి టీత్ రిమూవ్ చేయించుకున్నా. ఇక్కడ ఏంటంటే హ్యాండ్కి ప్రిస్క్రిప్షన్ కానీ
మెడిసిన్స్ కానీ హ్యాండ్కి ఇయ్యరు. సో డైరెక్ట్ ఇక్కడ నియర్ బై ఫార్మసీ ఉంటే డైరెక్ట్ అక్కడికి సెండ్ చేసేస్తారనమాట మన డీటెయిల్స్తో పాటు. మనం అక్కడికి వెళ్ళి తీసుకోవాలన్నమాట. సో నాకు ఈ క్లినిక్లో $146 ఛార్జ్ చేశారు ఫర్ టీత్ రిమూవ్ చేయడానికి. నాకు ఒకటే అర్థం కాదు, ముందున్న పళ్ళన్నీ పుచ్చిపోతాయి, వెనకన వచ్చిన ఇలాంటి విజ్డమ్ టీత్ అయితే అసలు పుచ్చిపోదు, భలే స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకో నాకు అస్సలు అర్థం కాదు. పన్ను పీకిన తర్వాత నా మూత ఎటేటో వెళ్తుంది, అసలు నా కంట్రోల్లోనే లేదు నా మూత అయితే. పన్ను పీకేంత వరకు ఏం తెలియలేదు, పన్ను పీకిన తర్వాత ఎందుకు పీకించుకున్నారా బాబు అనిపించింది. సో ఇది వచ్చేసి ఫార్మసీ అనమాట, పేరుకి మాత్రమే ఫార్మసీ. ఇందులో లేని ఐటమ్ అంటూ ఏముండదు, అన్ని ఐటమ్స్ ఉంటాయి. ఇంటికి కావాల్సిన గ్రాసరీ ఐటమ్స్, మేకప్, ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి. సో ఇందులో ఇంకొక హైలైట్ ఏంటంటే మీకు అసలు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటిది ఒక ఐటమ్ ఉంటుంది ఇక్కడ. సో కమింగ్ క్లిప్లో చూపిస్తారు చూడండి. సో ఇక్కడికి వచ్చేసి మనం టాబ్లెట్స్ పిక్ చేసుకోవాలి. సో మీకు చెప్పినట్టే నెక్స్ట్ క్లిప్ అదే చూడండి, అసలు ఫార్మసీలో ఇవి కూడా ఉంటాయా అనేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ Monica Vlogs. See you soon.